హలో మమ్మ. వీకెండ్ వస్తే చాలు నిద్ర అయితే పట్టదు. ఎర్లీ మార్నింగ్ లేవగానే కడుపు కాలుతుంది. మేమైతే పొట్టలో ఏమైనా ఇద్దామని చెప్పి టిఫిన్ కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇది పాండ్యా బ్రిడ్జ్. ఇక్కడే మన తెలుగు టిఫిన్స్ అయితే దొరుకుతాయి. దీని పేరు రామేశ్వరం క్రేప్. వడోదర రైల్వే స్టేషన్ నుంచి మనకైతే 2 km అయితే ఉంటుంది. ఇక్కడైతే దోశ, ఇడ్లీ, వడ, ఉత్తపం అయితే ఉన్నాయి. నేనైతే వడ తీసుకున్నాను. 2 వడ నాకు 40 రూపీస్ ఛార్జ్ చేశారు. మా ఫ్రెండ్ అయితే ఉత్తపం తీసుకున్నాడు, 70 రూపీస్ ఛార్జ్ చేశారు. టేస్ట్ అయితే బానే ఉంది. మా వాడైతే ఉత్తప్పం తీసుకొని వచ్చాడు. టేస్ట్ అయితే ట్రై చేద్దామని చేశాను. టేస్ట్ బానే ఉంది. మా వాడిదేమో హిందీ మేళం, నాదేమో తెలుగు మేళం. మనం బయట స్టేట్ లో సర్వే అవ్వాలంటే ఇండియా అయితే వచ్చి ఉండాలి, లేదంటే చాలా కష్టం. ఈ కేఫ్ పక్కనే వేరే స్టాల్ అయితే ఉంది. అక్కడ ఇది చూశాను, దాల్ పాపడ్ అని చెప్పాడు. నాకైతే ఫ్యూజ్ అవుట్ అయిపోయాయి. ఏంట్రా బాబు ఈ కచరా తిండి అనుకున్నాను. ఇదైతే మధ్యాహ్నం బిర్యానీ అయితే తెచ్చుకున్నాము. మళ్ళీ నైట్ కి స్టార్ట్ అయిపోయాము. ఏంటో అసలు వీకెండ్ అయితే మనం తినడం గురించి బతుకుతున్నామా, తినడం గురించి మనం ఉన్నామా అనేది అర్థం కాదు. మేమైతే మిల్సిందామని వెళ్తున్నాము. మేమైతే వెళ్ళేసరికి మా కొలీగ్స్ అనుకోకుండా అక్కడైతే ఉన్నారు. పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. మాకైతే అన్లిమిటెడ్ మీల్స్ కి 80 రూపీస్ అయితే చార్జ్ చేశారు. ఇక్కడైతే కర్రీస్ అన్ని చాలా స్వీట్ గా ఉన్నాయి. నేనైతే పప్పుతో లాగిచ్చేసి బయటకు వచ్చేసాను. ఇక్కడ రోడ్డు మీదే స్క్రీన్ పెట్టి మ్యాచ్ అయితే చూస్తున్నారు. మా వాడైతే ఇక్కడ కాదు కానీ కలర్ఫుల్ ప్లేస్ కి తీసుకొని వెళ్తానని చెప్పి హోటల్ కి అయితే తీసుకొని వచ్చాడు. ఇదైతే 5 స్టార్ హోటల్. ఇంకా లోపలికి వెళ్ళేసరికి ప్లేస్ అయితే చాలా బాగుంది. లోపల చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఎటు చూసినా అందాలే. ఇంకేముంది, మా వాడు నేను చూసుకుంటూ వెళ్తున్నాము. ఎల్ఈడి స్క్రీన్ తో మ్యాచ్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా.